నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు మంగమూరు రోడ్డు జంక్షన్ వద్ద శ్రీ ప్రణవి క్లినిక్ ని మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి సుధీర్, డాక్టర్ అడప అంబికా త్రిపుర సుందరి డాక్టర్లను అభినందించారు. డాక్టర్ పసుపులేటి సుధీర్, డాక్టర్ అడప అంబికా త్రిపుర సుందరి మాట్లాడుతూ, మా వద్ద చిన్నపిల్లలకు ప్రత్యేకమైన చికిత్స చేయబడతాయని తెలియజేశారు. ఓపీ మరియు అన్ని వయసుల వారికి టీకాలు, వ్యాక్సిన్, ఆస్తమా, ఎలర్జీలకు చికిత్స చేయబడతాయని, నవజాత శిశువులకు కామెర్లు మరియు నెలలు నిండకుండా పుట్టుట ఇటువంటి రోగాలకు చికిత్స చేయబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 28వ తారీఖు గురువారం ఇక్కడ మంగమూరు రోడ్లో శ్రీ ప్రణవి క్లినిక్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అతిథులందరికీ, మా బంధువులకి, మీడియా మిత్రులకి, మిగతా వాళ్ళందరికీ, డాక్టర్లకి అందరికీ థ్యాంక్ యూ. ఈ మంగమూరు డొంకలో మొట్టమొదటిసారిగా మనము క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాము. నేను డాక్టర్ పి సుధీర్ అండి, పసుపులేటి సుధీర్ని, పిల్లల డాక్టర్ అండి, పీడియాట్రిక్ స్పెషలిస్ట్ని. సో మన క్లినిక్ నందు అన్ని చిన్నపిల్లలకి సంబంధించినవి, పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల వరకు అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేయబడుతుంది. అండ్ చిన్నపిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలకి
టీకాలు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నా సరే, జాండీస్, కామెర్లు ఇటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మన దగ్గర ట్రీట్మెంట్ చేయబడుతుంది. అండ్ పెద్దవాళ్ళకి ల్యాబ్ పరీక్షలు, ఇంకేమైనా విష జ్వరాలు ఇట్లాంటివి ఉంటే చక్కగా మా వైఫ్ అంబికా త్రిపుర సుందరి, తను పెథాలజిస్ట్, తను ట్రీట్ చేయబడుతుంది. సో మా శ్రీ ప్రణవి క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మంగమూరు జంక్షన్ కానీ ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం. నేను ఎండి చదువుకున్నానండి, ఎంబీబీఎస్ తర్వాత ఎండి పీడియాట్రిక్స్ తిరుపతిలో చదువుకున్నాను. సో నాణ్యమైన వైద్యం ఎట్ రీజనబుల్ కాస్ట్ అండి. నాణ్యమైన వైద్యం, జెన్యూన్ వైద్యం చక్కగా అందరూ ఇక్కడికి వచ్చి వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం అయింది. ప్రస్తుతానికి మంగమూరు డొంకలో క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఏం లేవు. సో మనం ఇక్కడ స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ ప్రజానీకానికి అందరికీ యూజ్ అయ్యేలా ఉంటుందనే థాట్తో ఇది క్లినిక్ని స్టార్ట్ చేశాను. సో ఈ క్లినిక్కి మీ అందరి సపోర్ట్ కంపల్సరీగా కావాలి. మీడియా మిత్రులది, ప్రజలందరిది, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ కావాలి. సో ఈ ప్రారంభోత్సవానికి మీరందరూ వచ్చి హ్యాపీగా ఉండేలా చేశారు. చాలా థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ అంబిక. ఈరోజు మార్చ్ 28 గురువారం శ్రీ ప్రణవి క్లినిక్ ఓపెనింగ్కి అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మెయిన్ పీడియాట్రిక్ కేర్ కోసం అని స్టార్ట్ చేశాము. దీనితో పాటు ల్యాబ్కి సంబంధించినవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో అందరూ యూజ్ చేసుకొని తప్పకుండా అందరూ రావాలి, బెటర్ కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, తనకు ఎమ్మెల్యేగా మరో అవకాశం ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అభ్యర్థి దామచర్ల జనార్దన్ కోరారు. జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ కార్యక్రమం బుధవారం నగరంలోని 19వ డివిజన్లో హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా నగరాభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేశారని తెలియజేశారు. వైసీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. జగన్ పాలనకు తగిన గుణపాఠం చెప్పాలని, టీడీపీని ఆశీర్వదించాలని దామచర్ల జనార్దన్ కోరారు. ఈ సందర్భంగా టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటారి నాగేశ్వరరావు, మంత్రి శ్రీనివాసరావు, అప్పాజీ, ఆలూరు వెంకటేశ్వరరెడ్డి, కాట్రగడ్డ సింగయ్య, తేళ్ల అరుణ, నాలం నరసమ్మ, బీరం అరుణ, టీడీపీ సీనియర్ నాయకులు సయ్యద్ అన్వర్ బాషా, బాబు, స్థానిక నాయకులు ఇందుర్తి తిరుపతిరావు, రామారావు, రాజుల శివాజీ, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదలాభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దన్కు ఎదురేముంది. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదలాభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దన్కు ఎదురేముంది. నాటి పాలకులు పరిపాలించిన తీరు, అభివృద్ధన్న మాట ఎక్కడ కనబడలేదు. జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచినంక నేడు ఒంగోలు అభివృద్ధి ఎంతో జరిగని చూడు. మాటిస్తే దప్పనోడు వెనుకంజా వేయనోడు, మాటిస్తే దప్పనోడు వెనుకంజా వేయనోడు. దమ్మున్న నాయకుడమ్మా జనార్దన్ అన్న పేదవాళ్ళ తోడు నీడరా. దమ్మున్న నాయకుడమ్మా జనార్దన్ అన్న పేదవాళ్ళ తోడు నీడరా. అగో కార్యకర్తలండగుంటడు, జనార్దన్ అన్న కనురెప్పగా చూసుకుంటాడు. కార్యకర్తలండగుంటడు, జనార్దన్ అన్న కనురెప్పగా చూసుకుంటాడు. దామచర్ల జనార్దన్
జనార్దన్ ప్రజల కండగున్నడు ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది సూరారెడ్డి పాలెము మొటుమాల పొందూరు త్రోవగుంట కరవది మద్రాసు కలకత్త వైపు రోడ్ల అభివృద్ధిని చేయించెను మన అన్న ఒంగోలు అభివృద్ధికి నాంది మన రోడ్లన్న కారు మంచి తముకల మొటుమాల వంతనేసే కొత్తపట్నం నల్లబాగుపై జనార్దనన్న వంతెన నిర్మించినాడురా కొత్తపట్నం నల్లబాగుపై జనార్దనన్న వంతెన నిర్మించినాడురా గమల్లపాలెం మోటుమాలకు ఓయన్నలార డబుల్ రోడ్డు వేయించిండు గమల్లపాలెం మోటుమాలకు ఓయన్నలార డబుల్ రోడ్డు వేయించిండు దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది చదువుకునే పిల్లలకు వసతి గృహాలు కట్టించే తాగునీటి కోసమన్న ఆర్వో ప్లాంటు వేయించే రైతుల బాధ చూసి మారుమూల గ్రామాలకు కోతలేని కరెంటు రైతులకు అందించే కరెంటును ఆదా చేసే ఎల్ఈడి బల్బులిచ్చే అదనపు ట్రాన్స్ఫర్లు తెచ్చెను మన రైతులకు సబ్ స్టేషన్లు గట్టించే అదనపు ట్రాన్స్ఫర్లు తెచ్చెను మన రైతులకు సబ్ స్టేషన్లు గట్టించే అగో జీవితాల్లో వెలుగు నింపెను రైతన్నలకు కోతలేని కరెంట్ ఇచ్చెను అన్నా జీవితాల్లో వెలుగు నింపెను రైతన్నలకు కోతలేని కరెంట్ ఇచ్చెను దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి నారీ కోసం నాగ సత్యలత కార్యక్రమంలో భాగంగా దామచల నాగ సత్యలత ఒంగోలు నగరంలోని 21వ డివిజన్ నందు దారావారి తోటలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక 21 డివిజన్లోని తెలుగు మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. డివిజన్ నాయకులు బాబురావు తదితరులు పాల్గొన్నారు. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టె నీ బాట పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టె నీ బాట పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా రణగర్జన చేసినవన్నా మా అన్నా జనార్దనన్నా బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టె నీ బాట
చంద్రబాబుతో అన్ని విధాలా చనుపుగా తిరిగి చంద్రబాబు గారి ఆశీస్సుతో ఒంగోలు అభివృద్ధి చేసినవు నిధులను ఎన్నో తెచ్చినవన్న పల్లె పల్లె అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వరాలు ప్రజలకు పంచావు టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా ఒంగోలు సారథివి నువ్వే మా అన్నా జనార్దనన్నా నాయకులు రామచంద్ర జనార్దన్ రావు గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం మేడం గారిని ఆహ్వానించడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. మీరు వచ్చినందుకు మా డివిజన్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన డివిజన్కి వచ్చాకే జనార్దన్ రావు గారు మనకి చాలా పనులు చేసి పెట్టారు. అది ఎంత పనులు అంటే 8 కోట్ల రూపాయల పనులు చేశాడు మన డివిజన్. ఏ డివిజన్లో కూడా జరిగి ఉండదు 8 కోట్ల రూపాయలు. ఫస్ట్ ఎన్టీఆర్ కళాక్షేత్రం, అంబేద్కర్ భవనం, దేవుడిచెరువు పార్కు, రోడ్లు, డ్రైన్స్ మరియు పెన్షన్లు ప్రతిదీ ఆయన ఏది అడిగితే అది మన డివిజన్కి ఒక వరంలాగా మనకి చేసి పెట్టాడు. అసలు మామూలు పండుగ నుంచి వస్తుంటే వాటర్ అంతా పోయి దేవుడిచెరువు ఇళ్ల మీద పడేది. అట్లాంటివి కానీ పైన కొండ మీద వినాయక స్వామి గుడి కానించి మొత్తం రోడ్లు కలవట్లు వేసుకొని ఆ డ్రైనేజ్ తెచ్చి కోలాసాట దగ్గర కలిపాడు. ఇంతవరకు ఏ ప్రభుత్వంలో కూడా అంత గొప్ప కార్యక్రమం జరగల. నీళ్లు ఇప్పుడు డైరెక్ట్ నేరు డౌన్లోకి వస్తాయి. మనం ఇటు నడిచి వెళ్తుంటే కోలాసాట డౌన్లో ఇంతవరకు నీళ్లు ఉంటాయి వర్షం పడేది. ఆ రోడ్లు మెయిన్ రోడ్లన్నీ మధ్యలో కేవీ దగ్గర కానీ చర్చి దగ్గర కానీ ఎక్కడైనా కానీ రోడ్డు కట్టంగా పగలబెట్టారు. ఆ కాలువకి ఈ కాలువకి అనుసంధానం చేసి నగరంలో ఎక్కడ వాటర్ నిలబడకుండా కర్నూలు రోడ్లో కానీ శివారు కాలనీలో కానీ ఎక్కడ వాటర్ నిలబడకుండా డ్రైనేజ్ సిస్టమ్ మార్చి గోత్రాల కాలకు మళ్ళించిన గొప్ప నాయకుడు ఎవరంటే దామచర్ల జనార్దన్ రావు గారు. మరి డంపింగ్ యార్డు నేను తెస్తానని చెప్పి 2-3 సార్లు ఓట్లు వేసుకొని జనాన్ని మోసం చేసి గెలిపించిన ఈ బాలని శ్రీనివాస తేలకపోతే జనార్దన్ గారు ఫస్ట్ దేవంగల్ని డంపింగ్ యార్డు తెచ్చి ఇది అభివృద్ధి అంటే చూపించిన గొప్ప నాయకుడు జనార్దన్ రావు. మరి గాంధీ పార్కును చూడండి ఎంత గొప్పగా, మనకు అసలు ఎక్కడన్నా ఒక అరగంట కూర్చోవాలంటే మనకు ఆట విడిపి ఉండేది. మరి గాంధీ పార్క్ని ఇటు స్క్రీన్ తోటి సినిమాలు చూసేలాగా పార్కులో మీరు ఎక్కడైనా చూస్తుంటారో సినిమాలు చూస్తాం స్క్రీన్లు అంటాం. ఒక జనార్దన్ రావు గారు ఆయన విజనే వేరు, ఆయన ఆలోచన ఏంది, మన ప్రజలకు ఏం చేయాలి, వాళ్ళు మనల్ని గెలిపించారు, వాళ్ళు మనం ఏదో చేయాలని చెప్పేవారు. ఇంకోటి మాకు వారానికి ఒకసారి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీటింగ్లు పెట్టి మీరందరూ ఓరకు తిరగబాకండి, ఉదయాన్నే 6 గంటలకు 1 గంట కేటాయించండి, మీ డివిజన్లో జరగండి, మీరు ఒక కాలువ తీపించండి, రోడ్లు చూపించండి, చెట్లు రోడ్డు పక్కన చెట్లు కానీ ఏమైనా ఉంటే మీ డివిజన్ మీరు శుభ్రం చేసుకోండి, మీరు ఓరక ప్రజల్లో ఉండండి, ప్రజలతో ఎమ్మెల్యేగా ఉండి గెలక ముందు కాదు గెలిచినాక ఎమ్మెల్యేగా ఉండి మమ్మల్ని ప్రతిరోజు పరిగెత్తించేవారు. ఇప్పుడు అసలు కాలం తీసేవాళ్ళు ఉన్నారా? సరే తీసేవారు చేపిస్తున్నారా? ఎవరున్నా ఈ కార్పొరేటర్ కానీ ఎవరు కానీ అసలు అభిమాషం ఉందా డివిజన్ మీద? కార్పొరేటర్లో తిరుగుతున్నాడైతే ఒక తిరగటే తప్ప ఏదన్నా ఒక పని ఈ డివిజన్లో ఎవరైనా ఒక పని చేసినట్టు ఎప్పుడూ లేదు. మన డివిజన్లో అభివృద్ధి చేసిన ఒక దామచర్ల జనార్దన్ రావు గారు. ఎందుకంటే ఆయన వాళ్ళ వంశం కానీ వాళ్ళ పద్ధతులు కానీ లేదు. వాళ్ళు ప్రజల్లో ఉండి ప్రజలకు మంచి చేస్తూ వాళ్ళ తాతగారు మంత్రిగా ఉండి ఒక విజన్ నేర్పించాడు ఆయనకి. ఆయన ఎలాంటి ఓరక ఏదో సొల్లు కబుర్లు చెప్తా నాకు తీసుకున్నాడు ఇది తీసుకున్నాడు అని సొల్లు కబుర్లు చెప్తాను తప్ప జనార్దన్ రావు గారు నీతి నియమాలకి పెట్టే పేరు. మొన్న ఈ మధ్య ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, మాకు ఒక వైసీపీ సైన్యం ఉంది, మీకు వైసీపీ సైన్యం ఉంది, మాకు డీజే సైన్యం ఉంది, దానికి తోడు పవర్ స్టార్ సైన్యం ఉంది, మిమ్మల్ని తరిమి కొడతారని సభ తెలియజేస్తున్నారు. మీరందరూ మహాశక్తి ప్రోగ్రాంకి భాగంగా ఈరోజు 21వ డివిజన్ ఇచ్చేసినటువంటి మన అందరి ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఇప్పుడు ఒంగోలు పథకానికి కలబడి పోటీ చేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ బాబు గారి సతీమణి నాగసత్య లక్ష్మ గారికి
వేదికను అలంకరించిన పెద్దలకి, ముందుగా ఇక్కడ ఈ డివిజన్ కన్వీనర్లకి, ఇక్కడికి చేసినటువంటి సోదరు మనందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. బాబురావు చాలా చక్కగా చెప్పారు. సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి జనార్దన్ గారు కావాలో, నీతి నిజాయితీ లేని పేదల స్థలాలు కూడా ఆక్రమించుకొని వేల కోట్లు సంపాదించుకొని అభివృద్ధి చేయకుండా ఎలక్షన్లు వచ్చినప్పుడే బయటకు వచ్చేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కావాలో మీరే తెలుసుకోవాలని, ఈ డివిజన్ సంబంధించి ఎంత అభివృద్ధి చేశారని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది. అందులో భాగంగానే సత్యరత్నం గారు ఈ డివిజన్ సంబంధించి మీ సమస్యలు వినటానికి, ఆ సమస్యలన్నీ కూడా దామచర్ల జనార్దన్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఆమె ఇక్కడ మీలో మమేకమై మీ సమస్యలు వినటానికి వచ్చారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే నేను భవిష్యత్ గ్యారంటీ తపోదోల భాగంగా ఈ డివిజన్ మొత్తం తిరగడం జరిగింది. ఇక్కడైతే కొంతమంది పాపం పేదవాళ్ళు టిడ్కో ఇళ్ళకి డబ్బులు కట్టి మాకు రాలేదని చెప్పేసి చాలా బాధపడతా ఉన్నారు. మేము ఒకటే చెప్పాం, మాకు జనార్దన్ బాబు గారు ఒకటే చెప్పడం జరిగింది, వాళ్ళు ఏమన్నా బాధపడద్దండి, నేను మళ్ళీ గెలిచి వస్తాను, మా అక్క చెల్లెళ్ళందరికి కూడా టిడ్కో ఇళ్ళు వచ్చినమ్మడే ఇస్తానని చెప్పడం జరిగింది. మేము అదే మాట మీకు చెప్పడం జరిగింది. మేము ఒక్కటే కోరుకుంటా ఉన్నాం, దామచర్ల జనార్దన్ బాబు గారు 2014 సంవత్సరం ఎమ్మెల్యే అయినాక కంటి మీద కునుకు లేకుండా అభివృద్ధి ఎట్ట చేయాలా, పేదల సంక్షేమానికి ఎట్ట చేయాలా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రతి పనిని కూడా తూచా చెప్పకుండా పాటిస్తూ 2600 కోట్లతోటి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు గారు. నేనేమంటున్నానంటే రేపు కూడా నీతి నిజాయితీ పరుడు, ఉన్నత విద్యావంతుడు, అభివృద్ధి ధ్యేయంగా ప్రజలే ఊపిరిగా బతుకుతున్నటువంటి దామచర్ల జనార్దన్ బాబు గారికి మీ ఆశీస్సులు అందరూ కూడా అందించాలని, ఆయన్ని అత్యధిక మెజార్టీతో ఆంధ్ర రాష్ట్రంలోనే ఫస్ట్ సీటు మన ఒంగోలు సీటు విజయం మోగిస్తూ అత్యధిక మెజార్టీతో మనం చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. 14 to 19 ఎలా ఉంది, 19 to 24 ఎలా ఉంది ఒంగోలు. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ మినిట్ లో 19 ఎలక్షన్, ఇప్పుడు 24 ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ అన్ని డివిజన్ లో పనులు గుర్తొచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు చేయడం స్టార్ట్ చేశారు అన్ని చోట్ల కూడా. మీరు మీకు ఇప్పుడు ఎవరైనా రోడ్డు కాలువలు క్లీన్ చేస్తున్నారమ్మా? ఎక్కడైనా మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా రోడ్డు క్లీన్ చేస్తున్నారా? లేదు. మంచినీళ్ళు బాగా వస్తున్నాయా? వస్తున్నాయి. ఈరోజు వచ్చినాయి, ఇప్పుడు బాగా వస్తున్నాయి, టైం వస్తున్నాయి కరెక్ట్ గా వీళ్ళందరికీ. ఒకటమ్మా అంటే జనార్దన్ గారు ఇందాక చెప్పారు మన వాళ్ళంతాను, 19లో 2 కిలోమీటర్లు ఆగిపోయింది నిజంగానే గుండ్లకమ్మ దగ్గర పైప్ లైన్. జనార్దన్ గారు తీసుకున్న డెసిషన్ ఏంటంటే ప్రతిరోజు ఒంగోలుకి మంచినీళ్ళు రావాలని చెప్పని, అది 2 కిలోమీటర్లు ఆగిపోయింది. 19లో మీరందరూ ఓట్లేసి జనార్దన్ గారు గెలిపించుంటే ప్రతిరోజు మంచినీళ్ళు వచ్చేప్పుడు మీకు అది కూడా ఆగిపోయింది. అక్కడికక్కడ ఎక్కడున్నది అక్కడ ఆగిపోయింది. మా అభివృద్ధే లేదు. ఒకటి మిమ్మల్ని అందరూ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చాలా మంది తెలుసు అంటారు. ఒకటి చెప్పడం, ఒక సంక్షేమం అంటే ఏంటి, సంక్షేమ పథకాలంటే ఏంటి? ఎవరన్నా మీరు ఒకరు ఆన్సర్ చెప్పండి. సంక్షేమ పథకాలంటే ఏంటి? మీరు రెండమ్మా సంక్షేమ పథకాలంటే ఏంటి చెప్పండి. రోజు మీకు వచ్చే పథకాలలో ఏదో వస్తున్న పథకాలు. అభివృద్ధి అంటే ఏంటి? ఎవరన్నా చెప్పండి, భయం వద్దు. అభివృద్ధి అంటే ఏంటి? ఏమన్నా ఎవరైనా చెప్పండి. అభివృద్ధి అంటే ఏంటి, సంక్షేమం అంటే ఏంటి? పథకాల కంటే ఇంకా మంచి పథకాలు బాగా ఉంటే ఇస్తారు. ఎక్కడికి పథకాలు. సూపర్ 6 గురించి అందరికీ తెలుసా? సూపర్ 6 గురించి, పథకాల గురించి బాగా వచ్చేస్తారు మహిళలకి. ఎవరికైనా ఐడియా ఉందా లేదా? ఎవరితో చెప్పండి ఏం సూపర్ 6 అంటే?
మన జిల్లాలో ఎక్కడ తిరిగిన ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళిన జిల్లా మొత్తంలో ఏదేనికి బస్ ఛార్జెస్ తీసుకోగల, ఫ్రీగా బస్ ఎక్కొచ్చు, ఫ్రీగా బస్సెస్ తిరగచ్చు, పక్క ఊరికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా. ఇంకొకటి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ, గ్యాస్ సిలిండర్లు తెలుసా కూడా. ఇంకొకటి బాబు గారు పెన్షన్ కూడా పెంచారు తెలుసా మీకు? ఎంతమంది తెలుసా విషయం? 4,000 చేసే పెన్షన్ కూడా. ఆ విషయం ఐడియా ఉంది ఎవరికైనా? రేపు చంద్రబాబు గారు వస్తే 4,000 పెన్షన్ వస్తుంది అందరికీ కూడా. ఇంకొకటి మళ్ళీ బీసీలు ఉంటే వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుంది, బీసీ మహిళలందరికీ. మళ్ళీ మన ఇంట్లో 18 సంవత్సరాలు నిన్న ఆడపిల్ల దగ్గర నుంచి 60 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు 1500 వస్తుంది. ఎంతమంది వస్తుంది? 18 ఏళ్ళ నుంచి ప్రతి అమ్మాయికి దగ్గర నుంచి. మళ్ళీ 60 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది కాబట్టి 60 సంవత్సరాలకు వాళ్ళకి ప్రతి నెల 1500 డబ్బులు వస్తాయి. ఇంకొకటి కుళాయిలు గురించి తెలుసా? చాలా మందికి ఇంట్లో అంటారు మంచినీళ్ళు పట్టుకోవడానికి వెళ్ళా ఉన్నారు. చాలా మంది కొంతమంది కుళాయి కనెక్షన్స్ లేకపోయి ఉండొచ్చు. ప్రతి ఇంటికి కూడా ఫ్రీగా బాగా కుళాయి వేపిస్తామని చెప్పారు. అందరింటికి కూడా ఫ్రీగా కుళాయి వస్తుంది. దానికి మీరేం పే చేయకుండా డబ్బులు కట్టక్కల్లా, ఇంటికి కూడా కుళాయి కూడా కనెక్షన్ ఫ్రీగా ఇస్తారు. ఇంకొకటి ఒకటే మెయిన్ ఆలోచించండి. ఒకటి ఇంత చాలా మంది పిల్లలు చదువుకుని బయటకు వచ్చి ఉంటారు కదా. ఎంతమంది పిల్లలు బయటకు వచ్చినప్పుడు చదువు అయిపోయి డిగ్రీలు ఇంజనీరింగ్లు ఉన్నారు? చాలా మంది ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగాలమ్మా ఉన్నాయి. ఎక్కడ ఉద్యోగాలు లేవు కదా. పిల్లలు బయటకు వచ్చి ఏం చేస్తున్నారు? ఇప్పుడు చెప్తే కదా మీరు ఆ విషయం బయటికి ఏం చేస్తున్నారో బయటకు వచ్చి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంకా అధికం దొరికినప్పుడు ఏం చేస్తున్నారు తెలిసే పరిస్థితి? డ్రగ్స్, గంజాయి దానికి అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడు ఎలా అయితే ఇదే విధంగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటమ్మా? అదే అదే కదా. దానివల్ల నష్టాలు అనేవి. ఉద్యోగం లేదు, ఏమీ లేదు, అభివృద్ధి లేదు. సంక్షేమం ఇస్తున్నాం, సంక్షేమం అభివృద్ధి అని చెప్తున్నారు. సంక్షేమం ఒకటే అభివృద్ధి కాదమ్మా. సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్ ఇస్తుంది, అవి ఎక్కడికి పో, ప్రతి ఒక్కరికి అందుతాయి. ఇంకా మంచి పథకాలు వస్తాయి నీకు చంద్రబాబు గారు వస్తాయి. కానీ ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది? అప్పు తెస్తే సంక్షేమ పథకాలు ఇస్తుంది. మళ్ళీ అప్పులని ఎవరు తీరుస్తున్నారు? మన మీదే కరెంట్ ఛార్జీలు పెంచడం, లేకపోతే రేషన్ కార్డులు పెంచడం, తీసేయడం, సరుకులు రేట్లు పెంచడం, ఏదో ఒక విధంగా మన మీద వేసి మళ్ళీ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. అవన్నీ తెలుసా నీకు? ఇదివరకు ఎంత ఉన్నాయి, ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఉంటున్నాయి ఆలోచిస్తుంటే అర్థమవుతుందా నీకు? అదే బాగా వస్తే సంక్షేమ పథకాలు ఇస్తారు. కానీ ఎలా ఇస్తారమ్మా? రెవెన్యూ వస్తుంది, కంపెనీలు వస్తాయి బాగా నమ్మి, ఆ కంపెనీల ద్వారా వచ్చే ఆదాయం వస్తుంది మనకి. మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. అదొకటే కాదు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మెయిన్ ఎంతమంది పిల్లలు ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు చదువుకుని బయటకు వచ్చి? మీరందరూ ఆలోచించవలసి మన కోసం కాదు, ఇప్పుడు మనందరి పరిస్థితి అవుతుంది. కానీ పిల్లలు రేపొద్దున మీ మనలో మనవాళ్ళ కొడుకులో కూతురు బయటకు వస్తారు చదువుకుని. వాళ్ళకి ఏ ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఇప్పుడున్న సీఎం నమ్మి ఏ కంపెనీ రాదు ఆంధ్రాకి. దానివల్ల ఎక్కడ ఉద్యోగాలు లేవు. పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలు పాడైపోతే పెద్దల పరిస్థితి ఏంటి? ఇంట్లో ఎంత బాధ చెప్పండి. తల్లిదండ్రులు ఎంత నరకం అనిపిస్తారు అవండి. ఇవన్నీ ఆలోచించండి ఒకసారి మీరమ్మా. మన పిల్లలు కూడా సరే మళ్ళీ సంక్షేమ పథకాలు తీసుకుంటూ మనతో పాటు కూర్చోబెట్టుకుందాం, ఏదో సంవత్సరం 15,000 తీసుకుందాం అనుకుంటే ఇప్పుడున్న గవర్నమెంట్ గెలిపించుకోవాలి మనం. అలా కాదు, పిల్లలు బాగుపడాలి, వాళ్ళ భవిష్యత్తు ఒక దారిలో ఉండాలి, మంచి ఉద్యోగాలు చేసుకోవాలంటే కంపల్సరీ బాబు గారు రావాలి. బాబు గారు వస్తేనే నమ్మకంతో కంపెనీలు వస్తాయి, దాంతో పిల్లలు బాగుపడతారు. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఎవరికైనా అభిమానం ఉంటుంది, మా పార్టీ ఇది, మా పార్టీ ఇది, మాకు ఇది అని చెప్పని అభిమానం పక్కన పెట్టండి. ఈసారి ఎవరైనా సరే మన కోసం, మన రాష్ట్రం కోసం, మన ఉమ్మడి కోసం మనం ఈసారి ఓటేయాలి. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే మన పిల్లల భవిష్యత్తు మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం. ఇది నిజం, వాస్తవం. ఇది ఏంటంటే ఈసారి ప్రతి ఒక్కరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ ప్రయోగాలకి లొంగకండి. ఏంటంటే మంచి మిషన్. చాలా మంది యూత్ ఉన్నారు ఇక్కడ, చాలా మంది పిల్లలు ఉన్నారు. మీరంతా రోజు ఫేస్బుక్లు, పేపర్లు, టీవీలు ఫాలో అవుతున్నారు కదమ్మా. అందరూ ఎలా ఉందని చూస్తున్నారు రాష్ట్ర పరిస్థితి. అందరూ పక్క రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్ నుండి 40 స్టేట్స్ మన ఆంధ్ర వచ్చింది. ఒక టైంలో ఆంధ్రప్రదేశ్ ఒక అంత హైట్ లో నిలబడే ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలు మీరు ఆంధ్ర నవ్వుతున్నారు మనం చూసి.
అలాంటి దిగజారులకు మన ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది. ఇంకా ఇదే గవర్నమెంట్ మనం గెలిపించుకున్నాము అంటే కనుక ఇంక ఎవరింట్లో వాళ్ళు ఉండక్కల్లా, అంటే పక్క దేశాలకు వెళ్ళిపోవాలంటే ఎవరు ఉండరు మా ఆంధ్రప్రదేశ్లో. మన ఇంట్లో మనం ఉండే హక్కు కూడా ఉండదు. ఇంకా ఆ టైప్లో ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. ఆలోచించి ఒకసారి మంచి డిసిషన్ తీసుకోండి. జనార్దన్ ఒంగోలు ఎలా ఉంది, రోడ్లు వేయించడం కానీ, డ్రైనేజీలు కానీ, కాలువలు కానీ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్న పరిస్థితి. ఇంకొకటి చాలా మంది ఆలోచిస్తున్నారు టిట్కో ఇల్లు గురించి. చాలా మందికి డబ్బులు కట్టున్నారు టిట్కో ఇళ్ళు. అమ్మ టిట్కో ఇల్లు 2019లో మన గవర్నమెంట్ పోయేటప్పుడు, టీడీపీ గవర్నమెంట్ దిగిపోయేటప్పటికి ఆల్మోస్ట్ 80% టిట్కో ఇల్లు అయిపోయాయి అన్ని చోట్ల. ఆ 80% కొన్ని చోట్ల ఇంకా పైప్ లైన్లు, ఎలక్ట్రిసిటీ అవ్వలేదు. దానివల్ల పైప్ ఇవ్వలేకపోయాయి టిట్కో ఇల్లు, ఆగిపోయాయి అక్కడ. తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఆ ఇల్లుకి వచ్చి ఇచ్చేద్దామని చెప్పి అనుకోకుండా మళ్ళీ స్థలాలు అంటున్నారు. నిజంగా పేదలకు ఇల్లు ఇవ్వాలి అనుకుంటే అదే టిట్కోలు పూర్తి చేసి ఇచ్చేసి ఉండొచ్చు కదా వాళ్ళకి. అవునా సార్ చెప్పండి ఒకసారి. ఇంతమంది టిట్కోలు కట్టున్నారు కదా, నిజంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలంటే అదే ఇచ్చి వాళ్ళ పేరు వేసుకుంటే ఎవరు కాదనే వాళ్ళు లేరు కదా, అందరూ ఆనందపడతారు కదా, అవునా కదా. ఇవాళ ఉద్దేశం ఉంటే మరి ఎందుకంటే టిట్కో ఇల్లు ఆపేశారు. 20% పనులు అవ్వాల్సింది టిట్కో ఇల్లు అంటే టీడీపీ గవర్నమెంట్ చేసింది. టీడీపీ గవర్నమెంట్ చేసిన ఏ అభివృద్ధి కూడా ప్రజలకు అందకూడదు, ఏ మనిషి కూడా గవర్నమెంట్ రాకూడదు అని ఉద్దేశమే కదా. మీరంతా ఆలోచించినప్పుడు టిట్కో ఇల్లు కంపల్సరీ మీ అందరికీ వస్తాయి. మళ్ళీ చాలా మంది కట్టుకోవాలి, అందులో రసీట్లంతా పెట్టుకున్నాండి. రేపు జనార్దన్ రాగానే మొత్తం మీ అందరికీ కూడా టిట్కో ఇల్లు మళ్ళీ ఎవరు కట్టిన డబ్బులు అందరికీ వస్తాయి. రానోళ్ళకి కూడా తప్పకుండా మళ్ళీ టిట్కో ఇల్లు పెట్టుకుంటే కూడా అవన్నీ కూడా జనార్దన్ గారు ఇస్తారు. డెఫినెట్గా వస్తాయండి టిట్కో ఇల్లు. మీరు మంచినీటి సమస్య కూడా తీరదు, ప్రతిరోజు నీళ్ళు వచ్చినా కూడా జరుగుతుంది ఒంగోలు. ఇవన్నీ ఆలోచించి ఒకసారి మీ పిల్లల కోసం, మన ఒంగోలు కోసం, రాష్ట్రం కోసం మంచి డిసిషన్ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం అమ్మ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రేపు ఓటు వేస్తున్నప్పుడు మంచి కోసం చేయండి ఈసారి ఓటు. ప్రతి ఒక్కరు కూడా మన ఓటు విలువైంది అవ్వాలి. ఇంకొకటి మెయిన్గా చెప్పడం మర్చిపోయాను నేను, చాలా చోట్ల ఏరియాలో వాలంటీర్లు ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారంట. మీ ఆధార్ కార్డు ఓటు కార్డు లింక్ అయి ఉంది, మీరు ఎవరు ఓటేస్తున్నారో మాకు తెలుసు, రేపు పొద్దున మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తుంది, మీ అందరికీ మీ పని చూస్తామని. ఇది ఎవ్వరికి నమ్మకండి అమ్మా. మీరు ఎవరు ఓటేస్తారో మీకు తప్ప పక్కన ఎవరికి తెలియదు. ఇది మటుకు నిజం. ఏదో ఆధార్ కార్డు లింక్ అయ్యింది, ఓటర్ కార్డు లింక్ అయ్యింది, ఏదో ఈవీఎం చూస్తున్నాం, ఇవన్నీ అబద్ధాలు, ఇది బెదిరింపులు. ఎవరు నమ్మొద్దు. మన ఓటు మందైదే, మన హక్కు మందే. అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ఈసారి తప్పకుండా జనార్దన్ గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇంకొకే ఒకటి అడగాలమ్మా, పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు కదా మీరు. మరి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారికి సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. అంటే అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్షాన్ని ఎందుకు సపోర్ట్ చేశారు? మంచి కోసం, అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్రం మంచితనం కోసం, అవునా కదా. ఎందుకంటే ప్రతి ఎవరిని అధికారంలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు ఎక్కడైనా కదా. ఎంత దుర్మార్గమైన సీఎం మళ్ళీ రాకూడదని చంద్రబాబు గారిని సపోర్ట్ చేశారు, చంద్రబాబు గారిని నిలబడ్డారు. ఇవన్నీ ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. తప్పకుండా అందరూ కూడా ఇక్కడ జనసేన అభిమానులు, టీడీపీ అభిమానులు అందరూ కూడా ఇక తప్పకుండా జనార్దన్ గారు గెలిపించుకోవాలి. ఇక్కడ పైన బాబు గారు గెలిపించుకోవాలి. అందరూ కూడా మంచి డిసిషన్ తీసుకుని మంచి నిర్ణయంతో ఓటేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.